మనమందరం సంఘజీవులు. ఎవరో ఒకరి సహాయం లేకుండా ఈ భూమి మీద బతకడం అసాధ్యం. పుట్టినప్పుడు అమ్మ సాయం కావాలి. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఎవరి సాయంతో వచ్చాం? దేవుడిని పక్కన పెట్టండి, అన్నింటికీ మూలం దేవుడే. కానీ ముందు దాన్ని కాసేపు పక్కన పెడితే, భౌతికంగా ఆలోచిస్తే, ముందు మనకు అమ్మ సాయం చేసింది. 9 నెలలు మనల్ని మోసింది. ఏ రుణంతో మోసింది? ఏమైనా రుణం ఉందా? రుణానుబంధం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఏ రుణం లేదు. దాని వెనక ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే. బిడ్డ మీద ఉన్న ప్రేమతో కడుపులో 9 నెలల పాటు తల్లి ఆ బిడ్డను మోస్తుంది. మరి తల్లికి నన్ను మోసిందన్న ఒక్క కారణం చాలదా కృతజ్ఞత చూపించడానికి? ఇంకేమైనా కావాలంటారా? చెప్పండి, ఇంకేమైనా కావాలా? అదొక్కటి సరిపోద్దా? అదొక్కటి సరిపోద్ది. నన్ను మోసింది అనటానికి, నేను థ్యాంక్స్ చెప్పడానికి మా అమ్మకి నేను రోజు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు. నన్ను మోసింది అన్న ఒక్క కారణం చాలు కృతజ్ఞత. మొయ్యడంతో అయిపోయిందా? అవలేదు. నొప్పులు భరించింది, ప్రసవ వేదన అంటారు, భరించింది, కన్నది, నీరసించిపోయింది. అయినా కూడా తన రక్తాన్ని పాలుగా మార్చి పట్టించింది. పాలు తాగి పెరిగాం, అమ్మ రొమ్ము పాలు తాగి పెరిగాం. ఆ పాలు తాగి పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. అంటే అమ్మ రక్తాన్ని పీల్చేసాం. చిన్నప్పుడే నేను కానీ మీరు కానీ మనందరం అమ్మ రక్తాన్ని ఏం చేసాం? పీల్చేసాం. అమ్మ రక్తాన్ని పాల రూపంలో పీల్చేసి మనం పెరిగి పెద్దోళ్ళం అయ్యాం. అక్కడితో అయిపోయిందా? నీకోసం కళ్ళు లొట్టలు పోయేంతగా, ఒళ్ళు ముడతలు పడిపోయేంతగా, చర్మం చీకిపోయేంతగా కష్టపడింది, అందమంతా పోగొట్టుకుంది. రాత్రంతా నీకోసం నిద్రలేని రాత్రులు గడిపింది. ప్రశాంతంగా నిద్రకు దూరం అయిపోయింది. నువ్వు పెరగాలి, పెద్దవాడివి కావాలి, పెద్దదానివి కావాలని నీకోసమే కలలు కంటూ, నీకోసమే ఆలోచిస్తూ తన జీవితాన్ని సగం పైగా నీకోసం త్యాగం చేసేసింది. ఇవన్నీ చాలవా అమ్మకి థ్యాంక్స్ చెప్పడానికి? ఇంకేమైనా కావాలా? చాలా ఎక్కువ. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం మనం. థ్యాంక్స్ అంటే అమ్మను మించి మన థ్యాంక్స్ తీసుకోవడానికి భౌతికంగా ఇంకెవరు కనబడట్లేదు అన్నంతగా ఆ స్థానాన్ని అమ్మ ఆక్రమించేసింది. అంత ఎక్కువ మనం థ్యాంక్స్ చెప్పాలి అమ్మకి. రైట్. అప్పుడప్పుడు చూడండి, ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నప్పుడు భార్యని అనరాని మాటలన్నీ అనేస్తావు. ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనేస్తావు భార్యని. పడుతుంది కదా అని. ఎక్కడికి పోద్దులేనో ధైర్యం. ఎలాగో అమ్మగారింటికి వెళ్ళి ఉండలేదు, వాళ్ళు రానివ్వరు. ఈ చావైనా బతుకైనా ఇక్కడే ఆడాలి, పోషిస్తున్నాను కదా అని కొంతమంది భర్తలు తోలనాడు మాట్లాడేస్తారు, అవమానకరంగా మాట్లాడేస్తారు, చాలా చెడ్డ మాటలు మాట్లాడేస్తారు. కొన్ని మాటలకైతే వాళ్ళు కుమిలి రోజుల తరబడి ఏడ్చేలా మాట్లాడతారు. రోజుల తరబడి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంటారు కోపంలో. ఆ మధ్య నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. ఆ పంచాయతీలో ఈ భర్త అనేవాడు ఈ అమ్మాయిని ఇంక తిట్టడానికి మాటలేక ఇంకేమనాలో తెలియకిడు, మరి మూర్ఖుడో పశువో తెలీదు, వాళ్ళ నాన్నతో వాళ్ళ అన్నయ్యతో కూడా అక్రమ సంబంధం అన్నాడట. సొంత నాన్నతో సొంత అన్నయ్యతో ఆ భార్యను అలా తిట్టడం ఎంత హీనమైన స్థితి అది. నువ్వు నీచిరాలివే, నువ్వు మీ నాన్నతో తిరిగావు, మీ అన్నయ్యతో తిరిగావు అంటే ఏ చెల్లైనా ఏ కూతురైనా దాన్ని జీర్ణించుకుంటుందా? అది పాపం కదా అది. ఇంక ఈ మూర్ఖులకి, పశుప్రాయులకి మనం మాట వదిలేస్తున్నాం, పాపం చేస్తున్నాం ఇంగితం కూడా ఉండదు. ఇంగితం ఉండదు. నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారు. వాళ్ళ హృదయాలు పగిలిపోతాయి ఆ మాటలకి. మళ్ళీ ఇంక అతుక్కోవు, చాలా కష్టం. నువ్వు ఆ తర్వాత సారీలు చెప్పినా, క్షమించమని అడిగినా, ఇంకోటి చెప్పినా ఏం చెప్పినా, ఒకవేళ నీతో తప్పక కాపురం చేసినా అవి మాత్రం లోపల నాటుకుపోతాయి. ఏ కూతురు ఒప్పుకుంటుంది చెప్పండి? భర్త అనేటోడు వచ్చి నువ్వు మీ నాన్నతోనే తిరుగుంటావులే అన్నాడు అనుకోండి, దానికి ఏ కూతురు తట్టుకోగలదు అలాంటి పనికి మాలిన మాటలు? నోరుంది కదా అని అనేస్తుంటారు అంతే కొంతమంది. నీ ఫ్యామిలీ ఎంత, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు ఎలాంటిది దానివి, నువ్వు అలాంటిది దానివి, మీ నాన్న అలాంటివాడు, మీ అమ్మ అలాంటిదే, నువ్వు అలాంటి దానివే. సో తప్పు, చాలా తప్పు. వాళ్ళు లేకపోతే ఒక్కరోజు గడదు, మనకి గడుస్తుందా? గడదు. ఏదో మన ఇంటికి వచ్చారు కదా అని మనం అంత తోలనాడకూడదు. మన ఇంటికి వచ్చారు కదా అని మనం చీపి చేయకూడదు. మన ఇంటికి వచ్చారు కదా అని మనం మరీ అంత దారుణంగా తీసి అవతల పడేయకూడదు. కూరలో కరివేపాకులాగా. ఆ కూరలో నీకు కరివేపాకు వేసింది కూడా వాళ్ళే, అది గుర్తుపెట్టుకో.
నీకు అది వేసుకోవడం కూడా రాదు. అది అసలు ఎప్పుడు వేయాలో కూడా తెలియదు మనకి. చెప్పండి, కూరలో కరివేపాకు ఎప్పుడు వేయాలి అంత తెలిస్తే మనమే వండుకుందాం కదా, మనకు వచ్చేడదు కదా. వాళ్ళు వేస్తే తింటాం. ఆ కరివేపాకు వేయకుండా ఎలకల మంది వేసారంటే దరిద్రం వదిలిపోతుంది, జాగ్రత్త మరి. కానీ ఎయిర్ అలాగా. ప్రారంభం నుండి నేటి వరకు సమాజం ఏమి నేర్చుకుందంటే ఒక ఆటవిక నీతి: మగాడు తప్పు చేస్తే రైట్, ఆడది తప్పు చేస్తే రాంగ్. మగాడు ఎవరితో అయినా ఇష్టం వచ్చినట్టు తిరిగాడు అనుకోండి, ఆడు మగాడు రా అంటారు. అదే ఆడ మనిషి కానీ తప్పు చేసింది అనుకోండి, ఏమంటారు? ఇది వ్యభిచారి, తేడా అంటారు. ఈడు తేడా కదా. తప్పు ఎవడు చేసినా తప్పే, పాపం ఎవడు చేసినా పాపమే. కానీ ఏంటంటే ఆడవాళ్ళు అంటే ఏంటో తెలియదు సమాజానికి బాగా చులకన. ప్రారంభం నుండి కూడా అదే జబ్బు ప్రపంచానికి. ఆడవాళ్ళంటే చులకన, మగవాడంటే గొప్పోడు. ఆడది తప్పు చేస్తేనేమో బాకాలు ఊది చెప్తారు, మగవాడు తప్పు చేస్తే అస్సలు మాట్లాడరు. అలాంటి దౌర్భాగ్యకరమైన సమాజం. ఆడపిల్ల అనేసరికి ఎంత లోకు అంటే చాలా హీనంగా మాట్లాడేస్తారు, చాలా హీనంగా. మగాడు అనేసరికి అబ్బాబా వీడు ఏం చేసినా పర్లేదండి, వీడు పనికిమాలోడైనా సరే దావీదుతోనో సంసోనుతోనో పోల్చేసుకుంటాడు. అది ఆడపిల్ల అనేసరికి చీపుగా మాట్లాడతారు, హీనంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో నాకు నచ్చనం ఏంటంటే ఆడపిల్లలను మోసం చేస్తాడు, డబ్బుతో కొనేద్దామని చూస్తాడు. మగాడు మోసపోడట, ఇల్లేనట మోసపోయేది. మరి ఆడపిల్లలే మోసపోతారు, మగాళ్ళు మోసపోరా? అబ్బాయి మగాళ్ళు మోసపోరాను. ఎందుకంటే సమాజం మగాడికి ఆ గౌరవం ఇచ్చేసింది. నువ్వు మోసం చేసేవాడివి బిడ్డ, మోసపోయేవాడివి కాదు బిడ్డ. సమాజంలో చాలామందికి ఉన్న నీచమైన గుణం ఏంటంటే ఒక పదం వాడతారు, డాష్ కుడుకా అని. నాకు చాలా చాలా అసహ్యంగా అనిపిస్తుంది అనమాట. అరే వాళ్ళ అమ్మని తిట్టడం ఏంటి దౌర్భాగ్యుడు? వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాళ్ళ అమ్మని అనాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ నిన్ను ఎలా కన్నదో వాళ్ళ అమ్మ కూడా వాడిని అలాగే కంది. అమ్మని ఎందుకు తిడుతున్నావు? నిజంగా అమ్మను తిట్టే ప్రతి నీచుడు వాళ్ళ అమ్మను గౌరవించని వాడే. పరాయి వాడు అమ్మని తిడుతున్నావు అంటే మీ అమ్మ మీద నీకు గౌరవం లేదని అర్థం, అంతే మరి. ఇంకా అలాంటి వాడు ప్రతి ఒక్కడే అనుకుంటు నేను నాది ఉత్తమమైన పుట్టుక అనుకుంటు, నేను ఒక నాన్నకే పుట్టాను, వాడు మాత్రం 100 నాన్నలకు పుట్టాడు అనుకుంటాడు. ఒరే బుద్ధిహీనుడా, ఈ ప్రపంచంలో ఎవడు పుట్టినా ఒక నాన్నకే పుడతాడు. ఒక వేశ్యకు కొడుకు పుట్టినా కూడా ఒకడికే పుడతాడు. ఎందుకంటే ఒక పురుషుల్లో నుంచి కణం వచ్చి ఒక స్త్రీలోని కణంతో కలిసినప్పుడు ఒక బిడ్డ పిండం ఏర్పడుతుంది. 100 మంది పురుషుల కణాలు ఒక స్త్రీలోకి వచ్చి పిండంగా ఏర్పడడం జరగదు. ఆమె వేశ్య అయినా సరే ఒకడికే పుడతాడు కుమారుడు, 100 మందికి పుట్టడు. అది అర్థమైతే ఎవడు కూడా అమ్మను తిట్టే బూతు మాట మాట్లాడు. తప్పు. మనం మీకు గొడవలు అయితే మీరు తిట్టు చావండి. అమ్మల్ని ఎందుకు తిట్టడం? అమ్మలు ఏం చేశారు? మిమ్మల్ని కని తప్పు చేశారు అంతే. వాళ్ళు చేసిన తప్పు ఏమైనా ఉంటే మిమ్మల్ని కనడం ఒకటే, మిమ్మల్ని కని మీ చేత తిట్లు తింటున్నారు అంతే. వాళ్ళు తప్పు, అమ్మని తిట్టకూడదు. ఇప్పుడు భార్య అన్న పదాన్ని బట్టి మనకు బానిసగా చూడకూడదు, అర్థమవుతుందా? షీ ఈజ్ నాట్ ఏ స్లేవ్, షీ ఈజ్ ఏ ఇండిపెండెంట్ గై, నాట్ యువర్ స్లేవ్. నువ్వు ఒక ఇండిపెండెంట్ అయితే ఆమె కూడా ఒక ఇండిపెండెంట్. నీకు ఆమె అవసరత ఎంత ఉందో ఆమెకు నీ అవసరత కూడా అంతే ఉంటుంది. అప్పుడప్పుడు మనం వాడే సామెత, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఏమండి, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం పాపం కదా? చెప్పండి. మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళను మీరు పట్టించుకోకపోవడం పాపం కదా? మీకు తినిపించి పెంచి పంచి పెట్టేవాళ్ళను పట్టించుకోకపోవడం పాపం కదా? మిమ్మల్ని పోషిస్తున్నారు, మీకోసం చేతులు కాల్చుకుంటున్నారు, చేతులు కోసుకుంటున్నారు, ఆదరా హైరాణ పడుతున్నారు. పాపం వాళ్ళ కాల్షియం లోపాలు వచ్చేస్తున్నాయి, ఒంట్లో బాగుండట్లేదు. కొంతమంది అక్క చెల్లెమ్మలు బాధపడతారు, హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళే భర్తలు లేరు, మందులు కూడా తెచ్చేసే భర్తలు లేరు. జ్వరంతో పడుకుంటే కనీసం నీకు జ్వరం వచ్చిందా అని కూడా అడగని మహానుభావులు. అలాంటి వాళ్ళను చూసి ఎంత బాధపడుతూ ఉంటారో వాళ్ళు. కానీ మీకు చాకరీ చేస్తూనే ఉంటారు.
సో ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ పార్ట్నర్ని మీకు అనుకూలంగా మార్చుకోగలిగితే, మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని బట్టి ఆనందపడే స్థితిలో ఉండగలిగితే, ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని గుండెల నిండా అమ్మాయి కానీ ఆవిడ కానీ భావించిందంటే నీ లైఫ్ రాజమందిరమే. రాసిపెట్టుకో. నా భర్త నాకు దొరకటం అదృష్టం అని ఆవిడ అనుకోవాలి. అలా అనుకునేలా చేయగలిగావంటే నీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోయిందంటే ఇక నీకు తిరగలేదు. అలాగే ఈమె దొరకటం నా అదృష్టం అని అతను అనుకున్నాడంటే నీ లైఫ్ మొత్తం తిరిగిపోయినట్టే. అలా ఇద్దరు మనసుల్లో పుట్టిందంటే మీ బంధం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఖచ్చితంగా ఆర్థికంగా, సామాజికంగా, దైవకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా వర్ధిల్లి తీరతారు. గొప్ప విజయాలు కుటుంబం అంతా కలిసి వస్తేనే సాధించగలం. బయట ఉన్న సపోర్ట్ కంటే కూడా మన కుటుంబంలో సపోర్ట్ ఎక్కువ కావాలి. బయట ఉన్న వాళ్ళకి మన సాధక బాధకాలు తెలియవు, మన కుటుంబానికి మన సాధక బాధకాలన్నీ తెలుసు. కాబట్టి మన కుటుంబంలో సపోర్ట్ ఎక్కువ కావాలి. సో ఎప్పుడూ కూడా మన కుటుంబం మన వెన్నంటి నిలబడాలి. మన కుటుంబం మనకి ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మన కుటుంబం మనల్ని అర్థం చేసుకోవాలి. మన కుటుంబం మనకి చేయూతనివ్వాలి. మనం కూడా ఆ కుటుంబం మాట వినగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిచ్చుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ చక్కగా కట్టబడితే మీ కుటుంబం నిజమైన ఏదేను వనవలా ఉంటుంది. ప్రారంభపు ఏదేను వనవలా.